మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి డివిజన్ రజిక సోదరుల ఆధ్వర్యంలో సంత గాడ్గే బాబా 150వ జయంతి వేడుకలు కావలి ఏరియా హాస్పిటల్ ముందు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సమాజంలో శుభ్రత, సమానత్వం, సేవ అనే విలువలను ప్రజల్లో నాటిన మహనీయుడు, మూఢనమ్మకాలపై పోరాడిన సామాజిక సంస్కర్త సంత్ గాడ్గే బాబా 23 ఫిబ్రవరి 1876న మహారాష్ట్రలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. అసలు పేరు దేబూజీ జింగారాజీ జానోర్కర్. చిన్నపాటి నుంచే పేదరికం, కష్టాలు ఆయన జీవితాన్ని మలిచాయి. చదువు ఎక్కువగా లేకపోయినా సమాజం గురించి లోతైన ఆలోచనలు ఆయనలో పెరిగాయి. బాబా ఎప్పుడూ సాధారణ దుస్తులు ధరించి చేతిలో చీపురు పట్టుకొని గ్రామాల్లోకి వెళ్లేవారు. గ్రామంలోకి వెళ్ళగానే మొదట దేవాలయానికి కాదు, వీధుల్ని శుభ్రం చేయడానికి దిగేవారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, కుల వివక్షలు, మద్యపానం వంటి చెడు అలవాట్లపై ఆయన గళమెత్తారు. కీర్తనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు. అనంతరం కావలి ఏరియా హాస్పిటల్ పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ రజక సోదరులు, రాజకీయ నాయకులు, రజక బిడ్డలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కావలి ఏరియా హాస్పిటల్ వద్ద సంత్ గాడ్గే బాబా 150వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజే కాదండి, గత 20 సంవత్సరాలుగా సంత్ గాడ్గే బాబా జయంతి కానీ, వర్ధంతి కానీ, అలాగే ఐలమ్మ జయంతి కానీ, వర్ధంతి కానీ మా ఆఫీస్ వద్ద మా రజక సోదరులు, కావలిలో ఉన్న రజక సోదరులు అందరం కలిసి ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మేము కూడా బయటకు వచ్చి మేము కూడా జనాలకు తెలియజేయాలి, మేము సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ బాబా గారికి నివాళులు అర్పించి అలాగే కేక్ కట్ చేసి కావలిలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ బ్రెడ్ అలాగే పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ముందు సంత్ గాడ్గే పేరు మీద అలాగే ఐలమ్మ పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టి అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఇంకా ముందు ఇంకా ఎక్కువగా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్లేందుకు ఈరోజు నలుగురిని కలుపుకోబోదామని ఈరోజు కావలి పట్టణంలో ఉన్న రజక సోదరులందరికీ పిలుపునిచ్చి ఈరోజు రావడం జరిగింది. చాలా మంది వచ్చారు, ఇంకా రావాల్సి ఉంది. ముందు వాళ్ళు కూడా వచ్చి అందరం కలిసి ఐక్యంగా మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మనకు కూడా, మన కమ్యూనిటీకి కూడా విలువ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా ముందు కూడా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపట్టామని ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రజక సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరూ అన్ని జయంతులు జరుపుకుంటున్నారు. అలాగే మా సంత్ గాడ్గే బాబా జయంతి కేవలం స్టూడియోలో మాత్రమే పరిమితం కాకూడదు, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసుకోవాలని ఇలా చేసుకున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ముందు సంత్ గాడ్గే బాబా జయంతి కానీ, చాకలి ఐలమ్మ జయంతి కానీ ఇంకా ఘనంగా మా పెద్దలు చెప్పినట్టు బ్లడ్ డొనేషన్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాలతోటి, ఏదన్నా సేవ అనాథాశ్రమాలకి ఫుడ్ డొనేట్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలతోటి ముందు ఇంకా ఘనంగా చేసుకుంటాం. అలాగే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది కలిసి ప్రోగ్రాం చేసుకోవడం.
ఈరోజు రజకులు ఎక్కడ ఒకప్పుడు కేవలం చెరువులకి బట్టలు తుక్కోవడానికి మాత్రమే పరిమితం. అట్లా కాకుండా ప్రతి ఒక్క రంగం, ఐటీ రంగం, జాబు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయాల్లో కూడా మనం ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాగే అందరూ ఐక్యంగా కలిసి ముందు ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మన ఈ రజక సోదరుల కార్యక్రమానికి ఇచ్చేసినందుకు రజక సోదరులకు అందరికీ, అలాగే మన ఏది జరిగినా రాష్ట్రానికి తెలియపరిచే మా మీడియా మిత్రులకి, అలాగే పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ మా వాళ్ళంతా చెప్పారు, రజక కుటుంబం అంటే అందరికీ అన్ని కులాలకి సేవ చేసిన వాళ్ళే, అన్ని కులాలు కూడా అప్పట్లో ఆదరించిన వాళ్ళే. ఒక రజక సోదరుడికి ఒక రైతు ఇంట్లోకి పోయి లోపలికి పోయి బయటకు వచ్చే అవకాశం కలిగిందంటే అది రజక సోదరులకు ఒక్కరికే. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం. రజక సోదరుడైతే మన తప్పు చేయని వ్యక్తి అని చెప్పిన అప్పట్లో దగ్గర తీసేవాళ్ళు అందరూ ఆదరించారు. ఆ రోజుల్లో మన శాంత్ రాజ్ బాబా గారి ఆశీస్సులు, ఆ రోజు సాకలాయనమ్మ గారి చేసిన ఉద్యమాలు వల్ల ఈరోజు రజకులందరూ కూడా ప్రతి ఒక్కరూ చదువుకొని ఎంతోమంది రజకుల సోదరులు కూడా ఎంప్లాయీస్ అమెరికాలో జాబ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర సమానంగా ఉంటున్నారు. కానీ ఒకటే, ఒక రజక సోదరులంతా కలిసి ఇప్పుడు కావలి నియోజకవర్గం ఉంది. ఇక్కడ పార్టీలకు అతీతం కాకుండా మనం కులం అనుకొని మనం కులం తరపున పోరాడితే పార్టీలు పక్కన పెట్టండి. మనం రజకులకి మన సేవా కార్యక్రమాలు ఏం చేస్తున్నాం అది ఆలోచించాలి. ప్రతి ఒక్కరి కూడా మా రజక మిత్రులకి అందరికీ కూడా ఎవరన్నా లోటుపాట్లు ఏదైనా జరిగితే తర్వాత మాడుకునే అవకాశం కానీ విభేదాలు లేకుండా ఇక నుంచి ఈరోజు మనం బయటకు వచ్చాం, కావల్లో బయటకు వచ్చాం. మన మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు. ఈరోజు బయటకు వచ్చినట్టు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని మా మిత్రులందరికీ తెలియజేస్తూ రజక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సంత్ బాబా గారి జయంతి ఉత్సవాలు ఈరోజు కావలి టౌన్ లో జరగడం చాలా సంతోషకరం. సంత్ గారి బాబా గారు 1876లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లోనే అతను చీపురు చేతబట్టి ప్రతి ఒక్క గ్రామంలో చిమ్ముతూ శుభ్రత గురించి అందరికీ మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లోనే పాతకాలంలో మూఢనమ్మకాలు ప్రజలు చాలా బాగా నమ్మేవాళ్ళు. అవన్నీ నమ్మొద్దు అని ప్రజలకి ఊరు వాడ తిరిగి ఆ మూఢనమ్మకాల అపోహలను తొలగించడం కూడా జరిగింది. అదేవిధంగా సంత్ బాబా గారు ఎన్నో స్కూళ్ళు, చాలా యూనివర్సిటీలు కూడా ఆ రోజుల్లోనే కట్టించడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ అతని పేరు మీద మహారాష్ట్రలో ఒక యూనివర్సిటీ పేరే అతని పేరు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంత్ బాబా గారి జయంతి ఉత్సవాలు కావలిలో జరుపుకోవడం కూడా చాలా సంతోషకరంగా ఉంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాబా గారి గారికి వెళ్ళి ఆయన చూసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ కులంలో ఎక్కువగా వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలు వద్దు, మీరందరూ చదువుకోవాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పి అప్పట్లోనే ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి ఎత్తిన మూపిడి చేతిలో చేపట్టుకొని ఈ సమాజంలో ఉన్న చెత్తని కులిని పోగొట్టాలని చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి సంత్ గాడ్గే బాబా గారు చివరిలో ఆశీల పుణ్యక్షేత్రంలో ఆయన అన్నదాన సత్రాలను కట్టించి
అక్కడే ప్రజలకు సేవ చేసుకోగలుగుతాడు. అలాంటి మహానుభావుడిని మా రజకులందరూ కలిసి ఇంత గొప్పగా ఈరోజు సన్మానించుకోవడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మేమందరం కలిసి మా పిల్లల చదువుల కోసం ఇప్పటికే ప్రతి సంవత్సరం 10వ తరగతిలో 400 పైన మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ మేము అభినందించి వారిని చదువులో ప్రోత్సహిస్తున్నాం. కావాలో కూడా ఆ కార్యక్రమాలను అందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటామని చెప్పి, ఎక్కడైనా మా రజలకు అన్యాయం జరిగితే అందరం కలిసి గట్టిగా ప్రతిఘటిస్తామని చెప్పి కూడా కోరుకుంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ మహానుభావుడు కావలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా రజకుల ఆరాధ్య దైవమైన సంత్ గాడ్కే బాబా 150వ జయంతి కార్యక్రమాన్ని మా రజక సోదరులందరితో కలిసి ఈరోజు జరుపుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే గతంలో ఈ కార్యక్రమాలు మేము ఒక దగ్గర బయట పబ్లిక్ రాకుండా చేస్తున్న వాళ్ళని ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం బయట చేసుకొని అందరూ కలిసిమెలిసి మన రజకులకి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా అందరం కలిసి పోరాడేదానికి పూర్తిగా ఈరోజు మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని బయట చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా రజకులపై అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి, కులం పరంగా అవమానిస్తున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ కొన్ని అగ్రకులాల వల్ల ఈరోజు తెలంగాణలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అక్కడక్కడ మన రజకుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మేము ఖండిస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేయమని కోరుకుంటున్నాం. ఈరోజు మా కమ్యూనిటీలో చాలా మంది చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకు సహకరించవలసిందిగా వాళ్ళు కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నా కానీ వాళ్ళు కొంత మాకు కన్వీన్గా లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా కలుపుకొని నెక్స్ట్ ఈసారి కార్యక్రమానికి భారీ ఎత్తుగా చేసి పెద్ద రజకులకు మేమందరం అండగా ఉన్నామని చెప్పుకునేదానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఫస్ట్ మేము స్టార్ట్ చేశాము. ఈసారి కార్యక్రమంలో అందరిని కలుపుకొని మన మధు గారు చెప్పినట్టు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అన్నదాన అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కోరుకుంటాము. అలాగే రజకులు గతంలో చూసుకుంటే పేదవాళ్ళు చాలా తిండికి జరుగుతా బట్టలు ఉతుక్కుంటే ఇంటింటికి వెళ్ళి బట్టలు తెచ్చుకొని బట్టలు ఉతుక్కొని అవి తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి వాళ్ళు పెట్టిన అన్నం తిని బతికి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతమంది దగ్గర టీచింగ్ మాట్లాడినారు, విధానాలు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మా రజకులందరూ ఏకదాటిగా ఒక దాటి మీదకి వచ్చి ఈరోజు విద్యా మార్గంగా సంత్ గాడ్కే బాబా ఆశయాలను ముందుకు తెచ్చుకుని విద్యతో పాటు సంస్కారం, శుభ్రత అన్నీ కలుపుకొని రజకులందరూ కలుపుకొని ఈరోజు మేము కూడా ఒక విద్యలో కానీ అన్నింటిలో కానీ మేము ముందున్నాము. మేము అన్ని సాంఘిక సంస్కార కార్యక్రమాల్లో ముందుకు పాల్గొంటామని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు 150వ జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన రజక సోదరులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరచడానికి వచ్చిన మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గాడ్కే బాబా గారు చాలా మంచి సంఘ సంస్కర్త. ఆయనలోని చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చేసి అనేక చోట్ల చైతన్యవంతులను చేయాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసిన మంచి సంఘ సంస్కర్త. ఆయన గురించి చెప్పాలంటే మనము కష్టపడే దాంట్లో ఏముంది, చదువుకుంటే మనం కష్టాన్ని నమ్ముకుంటే మనకి ఫుడ్ దొరుకుతుంది. అదే చదువుకుంటే దేశంలోని అన్ని విషయాలు గ్రహించగలము, దేశాన్ని కూడా ముందుకు నడిపించగల శక్తి సాధించగలమని జనాల్ని చైతన్యపరిచి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. అలాంటి మహానీయుల్ని ఈరోజు మనమంతా కలుసుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే ఈరోజు ఈ కొద్దిపాటి జనంతో జరిగిన ఈ కార్యక్రమం మరింత ఉధృత చెంది చాలా ఎక్కువ మందితో ముందు చేసుకోగలమని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం